10 మినిట్స్లో ఇన్ని రెసిపీస్. ఒకటి బొరుగుల పౌడర్, ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఒకటి సెర్లాకు, ఇంకొకటి మనకి పెద్దవాళ్ళకి లడ్డూలు కూడా. ఇన్ని రెసిపీస్ ఒకేసారి 10 మినిట్స్లో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. ఈరోజు మీకు బేబీ సెర్లాకు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సెర్లాకు 6 months నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చండి. పెద్దవాళ్ళు అయితే పాలల్లో వేసుకొని తాగొచ్చు. వీటికి కావాల్సినవి బాదంలు, జీడిపప్పు. బాదం 1/2 కప్ అయితే జీడిపప్పు దాంట్లో సగం తీసుకోవాలి. వాల్నట్స్ కూడా జీడిపప్పు ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకోవాలి. పిస్తా కూడా జీడిపప్పుతో పాటు తీసుకోవచ్చు, కాకపోతే నాతో తక్కువ ఉన్నాయి అందుకే నేను కొన్ని తీసుకున్నానండి. ఎండు ద్రాక్ష, తర్వాత బొరుగులు, మా సైడ్ అయితే బొరుగులు అంటారు, మరమరాలని కూడా అంటారు వీటిని. ఇవి 2 cups తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు 1/2 cup బాదం వేసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి బాదం వేసుకున్నాం కదా, ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ కానీ ఏం వేసుకోకూడదండి. ఇలా 2 నిమిషాల పాటు బాదంని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అందులో జీడిపప్పులు, వాల్నట్స్, పిస్తా కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి ఒక 2 నిమిషాల పాటు మరొకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి అప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేయాలి. మరమరాలని కూడా అంటారు కదా, ఇవి బళ్ళారి బొరుగులు కాదండి, మన మామూలు రాయలసీమలో దొరికే బొరుగులు. ఇవే తీసుకోవాలి. ఇవైతేనే పౌడర్ లాగా మనకి బాగా వస్తుంది సెర్లాక్కి. పిల్లలు కూడా టేస్టీగా తింటారు. ఇప్పుడు ఈ బొరుగుల్ని మనం ఆయిల్ ఏం వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను 2 cups తీసుకున్నానండి బొరుగుల్ని. మనకి ఇవి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవాలంటే, ఇలా ఒక బొరుగు తీసుకొని ఇలా చేత్తో ఇలా అంటే పౌడర్ కావాలండి, అంతవరకు బొరుగుల్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బొరుగులు చల్లార్చుకొని ఇలా ఒక మిక్సీ గిన్నె ఉంది కదా, అందులో తగినంత బెల్లం వేసుకోవాలి. నేను 1 tablespoon బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఉంట కట్టుకుందామండి. లడ్డు లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి పాలు, నెయ్యి ఏం అవసరం లేదండి. మనం ఎలాగో వాల్నట్స్ అవన్నీ సపరేట్గా తినలేం కాబట్టి ఇలా లడ్డు చేసి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. మీరు కనుక నా వీడియోస్ చూసి ట్రై చేసాము అంటే నాకు కింద కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు తెలియజేయండి, నేను వీడియోస్ చేసి చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.